కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మొన్నటి దాకా పర్లేదులే వెయిట్ అండ్ వాచ్ అనుకున్నట్టున్నారు కేసీఆర్ గారు. ఇటు కాంగ్రెస్ పాలన చూసాము మెల్లిగా రావచ్చని. బట్ ఇప్పుడు బీజేపీ 2 గెలుచుకుంది. ఇమ్మీడియట్‌గా ఈరోజు కార్యవర్గ సమావేశం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఫార్మ్ హౌస్‌లో అవుతోంది కేసీఆర్‌తో. ఇది ప్రీ ప్లాన్డ్ అమ్మా. యాక్చువల్‌గా ఆ 2 సీట్ల గురించి ఆయనకేమీ దాని ఆశ మీద లేదా? దిగులు లేదు. ఆ! ఎందుకంటే ఒకవేళ అట్లా బీజేపీ ఎలక్షన్‌లలో తన ప్రతిభ చాటుతున్నది, నేను రావాలి అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్‌లో ఆ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆయన బయటకొచ్చేవాడు. హ్మ్. 8 పార్లమెంట్ సీట్లు పోతేనే బయటికి రాలేదు ఆయన. హ్మ్. ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల గురించి వస్తాడని కాదు ఇక్కడ. ఆయనకేంటంటే కొంత సమయం ఇద్దాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వెంటనే ఆయన వెంటబడితే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పోతుంది. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన వెంట ఇంత పెద్ద మనిషి పడుడైంది, కొంత సమయం ఇవ్వాలి కదా. అప్పుడు కేసీఆర్ విషయంలో కూడా కోదండరాం వీళ్ళంతా కూడా కొద్ది రోజులు విమర్శలు చేయలే. హ్మ్. ఏదన్నా చేయని చూద్దాం, వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వాళ్ళను పట్టించుకోకపోయినా అదివరకు కొంత ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా హ్మ్. 14-15 నెలలు వాళ్ళు వెయిట్ అండ్ సీ అని చెప్పి వెయిట్ చేశారు. అంటే ఏ ప్రభుత్వానికైనా అదొక మర్యాద. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ అటాక్స్ చేయకుండా హ్మ్. ప్రభుత్వం మీద వాళ్ళకు కొంత అవగాహన, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒక అవగాహన వచ్చేదాకా విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమన్నా తప్పులు చేసినప్పుడు కింది క్యాడరు విమర్శిస్తూ ఉంటారు. హ్మ్. బట్ ఒక అగ్రనాయకుడు అట్లా స్పందించడం కరెక్ట్ కాదు. అందుకని వెయిట్ చేశాడు. ఆయన కారణం కూడా చెప్పాడు. నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే రాగానే ఆయన మీద విరుచుకుపడడం బాగుండదు అని చెప్పేసి వెయిట్ చేశాం. హ్మ్. 1 ఇయర్ టైం ఇచ్చాం. కానీ పాత పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఇదివరకు ఇచ్చిన హామీలను కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. కాబట్టి ఇక నేను రాక తప్పదు అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ డెవలప్ కావడం అనేది ఆయనకు చాలా ఉపయోగపడే ప్రక్రియ అది. అవునా? కేసీఆర్‌కి ఉపయోగపడుతుంది. కేసీఆర్కి చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడం అనే దానికంటే హ్మ్. ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్కు పడ్డ ఓట్లను స్ప్లిట్ చేయగలగాలి ఆయన. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఒక 40% వచ్చాయి. 40%లో ఒక 10-15% స్ప్లిట్ చేయగలిగినా కూడా ఇంకో 10% సహజంగానే టీఆర్ఎస్ వైపు వస్తుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ ఉన్నట్టయితే హ్మ్. టీఆర్ఎస్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది. హ్మ్. అధికారంలోకి రావడానికి సుగమం ఆ అవుతుంది ఇద్దరు దారి. కొట్టుకుంటుంటే మూడో పర్సన్‌కి హెల్ప్. ఇప్పటికే దాదాపు ఒక అనఫిషియల్గా ఒక సర్వే వాళ్ళు చేయించారా లేకుంటే ఎవరు చేయించారో తెలియదు. హ్మ్. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు గెలుస్తాయి అనేది ఒక సర్వే చేశారు. చేస్తే 65 టీఆర్ఎస్, 8 సీట్స్ కాంగ్రెస్, 35 ఏమో బీజేపీ. బీజేపీయా? బీజేపీ 8కి పడిపోతుందా అది? ఇప్పుడున్న ఐజాన్ టుడే. ఎవరు చేయించారు ఇది? ఎవరు అంటే కేసీఆర్ దగ్గర ఉందా ఈ సర్వే ఉంది రిపోర్ట్? ఉంది. ఓకే. అయితే వాళ్ళే చేయించారో తెలియదు, లేదా హ్మ్. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరో చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటారు. హ్మ్. బట్ వాళ్ళేం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మీరు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి వాళ్ళ బైట్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే 10 మందిలో 9 మంది హ్మ్. అసలు అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తిడుతున్నారు. అంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలల్లో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు, వాళ్ళు మార్పు కోరుకున్న వాళ్ళు హ్మ్. మామూలు భాషలో తిట్టట్లేదు. అసలు ఆ భాష వాళ్ళు మాట్లాడినా మీరు టెలికాస్ట్ చేయలేరు. అంత ఘోరంగా తిడుతున్నారు. అంటే ఏ స్థాయికి పోయింది అంత వ్యతిరేకత. ఫ్రస్ట్రేషన్ ఉందని. చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆత్మహత్యలు అన్నీ ఏవైతే ఆపామో 10 సంవత్సరాల్లో అన్నీ మళ్ళీ మొదలైనాయి. చేనేత కార్లే మొదలైనయి, రైతులవి మొదలైనయి. అంతా విద్యార్థులు కూడా పూర్తిగా భ్రమలు పోగొట్టుకున్నారు. ఎవరైతే బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో ప్రచారం చేశారో కాంగ్రెస్‌కి ఒక్కసారికేయమని, వాళ్ళంతా ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలామంది మీద లాఠీలు విరిగినాయి. ఎగ్జామ్ రోజు కూడా జైల్లోకి పంపించారు. దాదాపుగా అంటే ఇంకా పతనానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం హ్మ్. చేసినా కోలుకోలేడు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల ప్రభుత్వము బిగినింగ్ ఏదైతే ఉందో గుడ్ బిగినింగ్ ఉండాలి. సో ఒక బ్యాడ్ బిగినింగ్‌తో స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. హ్మ్.
ఇంకా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఒకవేళ ఒక మా- నాయకత్వం మార్పు జరిగితే ఉమ్. ఏమన్నా కోలుకుంటుందేమో, కానీ కాంగ్రెస్కు నాయకత్వాన్ని మార్చాలనే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిని మార్చారు కదా. ఇన్ఛార్జిని మాత్రం మార్చారు. ఉమ్. ఇది కూడా వాళ్ళకు పెద్ద దెబ్బ. ఎందుకంటే నాయకత్వాన్ని మార్చే అవసరం ఉంటేనే ఇన్ఛార్జిని మారిస్తే ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఒక బండిని లాగడానికి 2 ఎడ్లు ఉంటాయి. ఒకటి ఇటు లాగితే బండి పోద్దాం ముందుకు. ఉమ్. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందంటే జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. చాలా సిన్సియర్ హానెస్ట్ మీనాక్షి నటరాజన్ ప్రజల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, పరిస్థితుల పట్ల కానీ ఒక పాజిటివ్ దృక్పథం, ప్రోగ్రెసివ్ అవుట్లుక్, సైంటిఫిక్ థాట్స్, యాంటీ కరప్షను, అన్ని మంచి లక్షణాలున్న క్యాండిడేట్ ఆమె. ఉమ్. జేఎన్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. అటువంటి వ్యక్తిని పూర్తి విభిన్న లక్షణాలున్న ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్గా పెడితే ఈ రెండింటి మధ్య సింక్ కాదు కదా. అంటే ఉన్న గ్యాపుల్ని తగ్గించడానికే తీసుకొచ్చారు అనే మాట ఆమె అంతటితో ఆగుతుందా? ఆమె మేధా పట్కర్ మీటింగ్లో మా అధ్యక్షత దాని చీఫ్ గెస్ట్గా పోయి పోలీసులు ఆమెను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నిజాయితీగా మాట్లాడింది. మరి వీళ్ళు ఆపకుండా ఉంటారా? మీనాక్షి గారి మాటలకు విలువ ఉంటుందా? రేవంత్ రెడ్డి పూర్తిగా మనస్తత్వాన్ని మార్చుకొని మీనాక్షి నటరాజన్ బాటలోకి వస్తే ఇదొక థాట్లో పోతుంది ప్రభుత్వం ముందుకు.